ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపించడానికి కొల్లేరు వలస పక్షుల కారణం కావచ్చని పశు వైద్యాధికారులు అంటున్నారు. వ్యాపారాలు లేక రిటైల్ వ్యాపారులు అల్లాడుతూ ఉంటే మరోపక్క చికెన్ రేట్లు పెరగడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలైతే చికెన్ తినడానికి తగ్గించారు. ప్రధానంగా 4 ప్రాంతాలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 4 ప్రాంతాల్లోని 4 కోళ్ల ఫారాల్లో అయితే ఈ వ్యాధి వ్యాపించింది. యలమంచిల మండలం మేడపల్లిలోనే 5,500 కోళ్లు చనిపోయాయి. అయితే అవి దేనివల్ల చనిపోయేది అనేది మాత్రం ఇంతవరకు తేలలేదు. దానికి సంబంధించి రక్త నమూనాలను అయితే భోపాల్ ల్యాబ్ పంపించారు. అదేవిధంగా ఇప్పటికీ వేల్పూరు, కానూరు, బాదంపొడి ఈ 3 చోట్ల పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు చనిపోవడంతో అయితే అక్కడ ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది అసలు బర్డ్ ఫ్లూ ఏ విధంగా వీటికి సోకింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా పశు వైద్యాధికారులు చెప్తున్నది ఒకటే, కొల్లేరుకు సంబంధించిన పక్షుల వల్ల ఇది వ్యాపించి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే కొల్లేరుకి శీతాకాలంలో ఎక్కువగా వలస పక్షులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి, అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి అనేక వలస పక్షులు వస్తుంటాయి. ఆ వలస పక్షులే బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్లు క్యారీ చేస్తుంటాయని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఈ వలస పక్షుల సమీపంలోని ఈ వలస పక్షులతో పాటు సహజీవనం చేసే కొన్ని పక్షులు కోళ్ల ఫారాల దగ్గరికి వెళ్ళుంటాయి. ఆ కోళ్ల ఫారాల దగ్గరికి వెళ్ళిన క్రమంలోనే వాటికి సంబంధించిన వైరస్ని వ్యాప్తి చేసి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సిందే. అయితే ప్రజల్లో మాత్రం భయం అయితే నెలకొని ఉంది. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే చికెన్ అమ్మకాలు తగ్గాయి. ప్రధానంగా రిటైల్ షాపుల యజమానులు అయితే అమ్మకాలు లేకపోవడంతో డేలా పడిపోతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు 1,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు అమ్మేవాళ్ళు సైతం కేవలం 500, 1,000 రూపాయలు అమ్మే పరిస్థితి అయితే మాకు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం ఇక్కడ ఏలూరుని ఒక రిటైల్ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇదే పరిస్థితి, ప్రతిరోజు వేలాది రూపాయలు అమ్మకాలు అయితే సాగాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పంటున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ కేవలం ఒక వ్యక్తి పనిచేస్తుంది. ఇక్కడైతే రోజు 4-5 వ్యక్తులు పనిచేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే కేవలం ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. అదేవిధంగా మనం చూడవచ్చు, కోళ్ల నుంచే ఒక డన్ చూడొచ్చు. కోళ్ల నుంచి డన్ అది అక్కడ పూర్తిగా ఖాళీగా ఉంది. ఇక్కడైతే వందలాది కోళ్ళు ఉండేవని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఇక్కడైతే పూర్తిగా ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో మనకి స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు కూడా యజమానులు కూడా అదే చెప్తున్నారు. ఇలా అసలు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కేవలం బర్డ్ ఫ్లూ వ్యాపించడం వల్ల, ప్రజల్లో భయం ఉండడం వల్లే చికెన్ అమ్మకాలు తగ్గాయంటున్నారు. అయితే మరో పక్క చూస్తే మాత్రం చికెన్ రేట్ మాత్రం తగ్గలేదు. చికెన్ రేట్ ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రధానంగా బర్డ్ ఫ్లూ రాకముందు అయితే కిలో 200 రూపాయలు ఉండేది. కానీ ఈరోజు అయితే రిటైల్ మార్కెట్లో అయితే కిలో 220 రూపాయలు ఉంది. ఇక్కడ అయితే రేట్ ఎందుకు పెరిగింది అని కూడా చెప్పట్లేదు. అయితే రేటు మాత్రం నేషనల్ నాకు సంబంధించి పోల్ట్రీ సంఘం నిర్ణయిస్తుంది కాబట్టి ఆ సంఘం నిర్ణయం మేరకు రేటు పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. చెప్పండి, అసలు ఎలా ఉన్నాయి చికెన్ అమ్మకాలు? అసలు అండి చికెన్ అమ్మకాలు రోజుకి తగ్గినాయి అండి. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా వచ్చేసి ప్రజల్లో భయాందోళన చెంది షాపుల్లో చికెన్ అమ్మకాలు అయితే ఏం లేవు. కానీ గవర్నమెంట్ చికెన్ తినొచ్చని గవర్నమెంట్ ఒక పక్క చెప్తానే ఉంది. కానీ సోషల్ మీడియాలో వదంతల వల్ల అవి ఏం లేవు. కానీ బర్డ్ ఫ్లూ అనేది లేయర్ ఫార్మ్స్ బర్డ్స్కే వచ్చిందని అంటున్నారు. ఇవి వచ్చేసి చిన్న బాయిలర్ తినొచ్చని అంటున్నారు. ఒకసారి ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని ముందు దుకాణాలు మూసేసుకునే పరిస్థితికి వచ్చింది. షాప్ రెంట్లు అవి కట్టలేక ఒకసారి దీని మీద ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా మీరు చెప్తున్నారు ఈ బర్డ్ ఫ్లూ ఒక రకమైన కోళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. అంటే లేయర్ అని ఒకటి, తర్వాత ఇంకోటి చెప్తున్నారు. అసలు ఏంటండి అవి లేయర్ అంటే ఏంటి? మీరు చెప్పేది ఏంటండి? లేయర్ అంటే వచ్చేసి గుడ్లు పెట్టే కోళ్ళు అండి. వాటిని ఫారం అంటారు. బ్రాయిలర్ అనేది మనం చికెన్ తీసుకుంటాం కదా అవండి. కానీ అయితే లేయర్ ఫార్మ్స్కే వచ్చింది. అవి ఆల్రెడీ అక్కడక్కడే వచ్చినాయి అని అంటున్నారు. ప్రభుత్వం కట్టడి చేసిందని అంటున్నారు. కాకపోతే ఏంటంటే జనాల్లో ఒక వదంతం వల్ల షాపులు మూసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ప్రభుత్వం అనేది ఒకసారి దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి తగు చర్యలు తీసుకోవాల్సింది. ఇక్కడ చికెన్ షాప్ యజమాని అయితే చెప్తున్నది ఒకటి, ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వ్యాపించింది. గుడ్లు పెట్టే లేయర్ అంటే ఫారం కోళ్ళకు మాత్రం వ్యాపించిందని చెప్తున్నారు. అయితే అదేవిధంగా చికెన్ కోసం వాడే బ్రాయిలర్ కోళ్ళకు మాత్రం రాలేదని చెప్తున్నారు. అయినప్పటికీ ప్రజలతో భయం నెలకొంది. అందువల్ల చికెన్ తినడానికి అయితే ఎవరు రావడం లేదని చెప్పంటున్నారు. మరొక రేటు కూడా పెరుగుతుంది. ఆ రేటు కూడా పెరిగింది. ఇదంతా ఒక అసోసియేషన్ ధరల ప్రకారం అయితే నిర్ణయం జరుగుతుందని చెప్పి అంటున్నారు. అందువల్ల రేటు పెరిగింది. అసలే వ్యాపారాలు లేని సమయంలోనే మళ్ళీ రేటు పెరగడం వల్ల కూడా వ్యాపారం తగ్గిందని చెప్పేసి ఇక్కడ షాప్ యజమానులు చెప్తున్నారు. ఇది కూడా పద్ధతి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.